కార్తీక్ అయితే శౌర్యకి ఇలా చెప్తూ ఉంటాడు. "నువ్వు నాకు మాటివ్వు. అమ్మకి నిన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చి టెస్టులు చేపిస్తున్నాను విషయం చెప్పకూడదు" అనేది అంటూ ఉంటాడు. "ఎందుకు నాన్న" అని శౌర్య అనేసరికి, "అమ్మ కంగారు పడుతుంది, భయపడుతుంది, మనల్ని ఆందోళన చేస్తుంది. అవన్నీ అమ్మకి అవసరమా? ఇవేవి చెప్పకుండా ఉంటే అమ్మకి మంచిదే కదా! తర్వాత నేనే చెప్తాను అమ్మకి. చెప్పనని నాకు మాటివ్వు" అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటకి శౌర్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. "ఏంటి శౌర్య ఆలోచిస్తున్నావు" అనేది అంటూ ఉంటాడు. "నేను చెప్పిన దీంట్లో తప్పేముందా" అని కార్తీక్ అనేసరికి, "లేదు నాన్న, కానీ ఈ టెస్టులన్నీ ఎందుకు నాకు" అనేది అడుగుతూ ఉంటుంది. "అవన్నీ నేను నీకు చెప్తాను కానీ అమ్మకి చెప్పనని మాట ఇవ్వు" అనైతే శౌర్యతో అయితే కార్తీక్ మాట తీసుకుంటూ ఉంటాడు. "సరే నాన్న చెప్పను, కానీ మనం అమ్మకి ఎప్పుడు చెప్పాలి" అని అంటే, "అదంతా నేను చూసుకుంటాను కదా, నేను అమ్మకి చెప్తాను, నువ్వేం కంగారు పడకు, అమ్మకి అన్నీ నేనే చెప్తాను దగ్గరుండి" అనేది అంటూ ఉంటాడు కార్తీక్. ఇక "టెస్టులు అంటున్నావు కదా నాన్న, ఇంజెక్షన్ చేయరు కదా, సూదులు పొడిస్తే నాకు నొప్పెడుతుంది" అనేది అంటూ ఉంటుంది. "అవేమీ చేయరమ్మా, చక్కగా టెస్టులు చేస్తారు, అంతే, చేశాక మనం వెళ్ళిపోతాం" అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు. "ఈ విషయం అమ్మకి తెలియకుండా ఉంటే మంచిది, అమ్మ ఇప్పటికే కంగారు పడుతుంది, ఇంకా కంగారు పడుతుంది" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కార్తీక్ అయితే, "శౌర్య సరే నాన్న చెప్పను" అనేది అంటూ ఉంటాడు. ఇక శౌర్య అయితే తీసుకొని మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. "నిజంగా నీకు ఆపరేషన్ అయ్యే వరకు దీపని ఎలా కవర్ చేయాలో అర్థం కావడం లేదు" అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. ఇక దీప అయితే, "కార్తీక్ బాబు నాకేదో తెలియకుండా చేస్తున్నారు, శౌర్యకి ఏదో జరుగుతుంది" అనైతే కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా కార్తీక్ వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తూ ఉంటుంది దీప.